ఏదైనా సరే రైతు సేఫ్ జోన్లో ఉండాలి. ఇది నా మోటో. పెట్టుబడి తక్కువతోటి మినిమం 30 క్వింటాలు తీసుకోవాలి. 40 క్వింటాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మినిమం కనీసం 30 క్వింటాలని తీసుకోవాలి. అది కూడా కేవలం 30,000 ఇది ఎలా పాసిబుల్ అని చాలామంది లాస్ట్ ఇయర్ అడిగారు. బట్ నేను కొంతమందిని మీరు అది ఆపండి స్విచ్. కొంతమంది లాస్ట్ ఇయర్ నేను అంటే ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కొంతమందిని మల్టిపుల్గా తీసుకొని రైతులను తీసుకొని దగ్గరుండి ఫాలో చేయించాను. మీకు పెట్టుబడి ఎంత అవుతుంటుందో ఒకసారి మీరు కూడా అడిగి తెలుసుకుందామనే ఆలోచన. ఒకసారి ఎవరన్నా మీరు చెప్పండి, మీ పెట్టుబడి ఎంత అవుతుంది మీకు ఎకరానికి వచ్చేసి చెప్పండి. ఎకరానికి 80,000 దాకా పెట్టుబడి నీల మందులు పై మందులు కానీ ఏదైనా పై మందుల వరకు సరికి 80,000 అవుతుంది. సో మా సిస్టమ్ ప్రకారం అయితే కేవలం 30,000 చాలా పాసిబుల్, చాలా ఈజీ. ఈ పద్ధతి మన ఆంధ్ర తెలంగాణ రైతులకి లాస్ట్ ఇయర్ చాలామంది నేర్పాను. అదే దిశగా మన ఛానల్లో దానికి సంబంధించిన టెస్టిమోనీస్ అంటే సాక్ష్యాలు వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మిరపకు సంబంధించి వాస్తవంగా ప్రతి రైతు సేఫ్ జోన్లో ఉండాలి. దీంట్లో ఉండాలంటే ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, చిన్న చిన్న మందులతోనే చక్కగా పంటలు పండించేవాళ్ళు. ఈరోజు రోజు మార్చి రోజు కొడుతున్నారు. 2,000 అయినా సరే 3,000 అయినా సరే లెక్క చేయకుండా కొట్టడం మొదలు పెడతాం, ఆపటం లేదు. దీనివల్ల మొక్క తీసుకుంటుందా, మనం ఇంతకుముందు కొట్టిన మందు పని చేసిందా లేదనేది కూడా కొన్ని చోట్ల కొంతమంది రైతులు చెక్ చేసుకోవట్లేదు. పెట్టుబడి పెరిగి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. గత 4-5 ఏళ్ళు కొంచెం రేటు మనకి 18, 20, 20 పైన ఉంది కాబట్టి ఒక 10 గంటలు అటు ఇటు వచ్చినా సరే ఒక 20-40 పెట్టుబడి పెరిగినా పెద్దగా లెక్క చేయాల. లెక్కల్లో కొంత మనకి సేఫ్ జోన్లో కొంత మిగిలిపోయింది కాబట్టి. బట్ ఇక రాబోయే రోజుల్లో రేట్ అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కే. ప్రస్తుతం నేను ఆంధ్ర తెలంగాణలో అందరు ఇదే బాధ, మేము వేస్తాము కానీ రేటే మాకు డౌట్ఫుల్ అంటున్నారు. సో మరి వేయాలనుకుంటున్న ప్రతి రైతుకి ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి అలాగే మృదా క్రాప్ సైన్స్ నుంచి నేను చెప్పొచ్చేది ఏంటంటే, వేయాలని మనం అనుకున్నప్పుడు ఎటువంటి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలాంటి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చెప్తారా? ఒక విత్తనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ మనకి కావాలండి. మీరు ఎప్పుడన్నా వాటి గురించి ఆలోచించారా? యూట్యూబ్ కానీ కంపెనీ వాళ్ళు కానీ చెప్పింది విని మోసపోతున్నారా, లేకుంటే మనం వేసుకునే విత్తనానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉంటే మనం ఖచ్చితంగా 30 గంటలు తీసుకోగలుగుతాము పెట్టుబడి తక్కువలో అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి సార్, ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది చూసి చేసుకుంటాం కదా, మంచి చూసి చూసాం కదా, దాంట్లో పండుగ ఏదో మంచిదైతే చేసుకుంటాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకి ఆంధ్ర తెలంగాణలో లాట్ ఆఫ్